నంద్యాలలో 6 ఏళ్ల చిన్నారి ప్రణవి మిస్సింగ్ కలకలం రేపింది. వైఎస్ నగర్ లో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రణవి బయటకు వెళ్లింది. చిన్నారి కోసం నగరమంతా గాలించినా కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీదేవి రాత్రి 9 గంటలకు డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి సంఘటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. రాత్రంతా వైఎస్ నగరాల్లో మకాం వేసినటువంటి జిల్లా ఎస్పీ సునీల్ చొరాన్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రణవి కోసం వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రాంతాల్లో 200 మంది పోలీస్ సిబ్బంది గాలించారు. డ్రోన్ కెమెరాస్, జాగ్లాలతో సెర్చ్ చేశారు. ప్రణవి వీధుల్లో తిరుగుతున్న సీసీ ఫుటేజ్ లభ్యమైనప్పటికీ రాత్రంతా గాలించినా ప్రణవి ఆచూకీ దొరకలేదు. అయితే తెల్లవారుజామున జొన్నచెల్లో పోలీస్ బృందాలు గాలించగా చైన్లో ప్రణవి నిద్రపోతూ కనిపించింది. చిన్నారిని తల్లి లక్ష్మీదేవికి అప్పగించిన పోలీసులు ప్రణవి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.